బెంగుళూరు వచ్చినా సరే మా వాళ్ళు ఈ సేవ సంతకాల సీజన్ వస్తే మాత్రం ఎక్కడున్నా సరే తెప్పించుకుంటున్నారు. ఇంక ఈ రోజు మా తమ్ముడి ఇంట్లో ఉన్నాను కదండి, మా మరదలు మా కోసం ప్రత్యేకంగా పెసరట్టు ఉప్మా చేసింది. నిన్న మా అమ్మగారు పుట్టినరోజు కండి మా చెల్లి వాళ్ళ రెండో అబ్బాయి సొంతంగా గ్రీటింగ్ తయారు చేసి వాడి మనసులోని భావాలన్నీ రాసి ఇలా మా అమ్మగారికి గ్రీటింగ్ కార్డ్ని స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా మా అమ్మగారికి చూసాక మురిసిపోవడం ఒకటే తక్కువ. ఇంకా మా ఇంట్లో అందరికంటా చిన్నోడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వేదాంశం. వాళ్ళ బావ అంత పెద్ద గ్రీటింగ్ కార్డు ఇస్తుంటే వీడు చూస్తూ ఊరుకుంటాడా, వీడి సైజుకి తగ్గట్టు ఒక చిన్న గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఇచ్చాడు. ఒక్కడగా ఉంటేనే డైట్ చేయడం కష్టం, అలాంటిది ఇంతమంది మధ్యలో కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇంకెక్కడ అవుద్ది. అందులోనూ మా అమ్మగారు పుట్టినరోజు తరపున ఈరోజు పార్టీ నాది. మంగళం సీను పార్టీ అంటే ఇండమేగానే చూడటం ఇదే మొదటితురే. ఒక స్మగ్లర్లేందే పోలీసులు పొలిటీషియన్లు అందరూ వచ్చిండారు పార్టీకే. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికే పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. మంగళం సీనే స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసి ఉన్నాడు. గ్రీన్ పీస్ కర్రీ, బటర్ నాన్, పన్నీర్ కర్రీ, పాలక్ కిచిడి, ఇంకా బాదం మిల్క్, టైటానిక్ ఐస్ క్రీము, గీ రోస్ట్ దోశ. అదృష్టం కొద్దీ ఇక్కడ బడ్జెట్ కూడా నాకు ఇంచుమించుగా రాజమండ్రిలో అయినట్టే అయ్యింది. బిగ్ డాడీ నాకు ఆకలిస్తుంది, ఏదైనా పెట్టు. ఆకలేస్తుందా? దా పెడతా. ఇదిగో టైనీ పులియారా. ఆ తర్వాత ఆడితో పాటు నేను కూడా కొంచెం పిండి పులిహార తీసుకున్నాను. ఇంక ఇది మా చెల్లి మా అమ్మగారికి పెట్టిన సిల్క్ కాటన్ చీర. ఇంక ఇదైతే మా తమ్ముడు మా అమ్మగారికి పెట్టిన మైసూర్ సిల్క్ శారీ. ఇంకా రాత్రి 9ంటికి సరదాగా పిల్లల్ని వేసుకుని బయటకు వచ్చాను. నలుగురం కలుపుకుని 1/4 నూడిల్స్ తిన్నాం. తర్వాత ఆ పక్కనే ఉన్న డేసీ చాట్కి వచ్చి ఒక దహీ పాపిడి చాట్ని నలుగురం తిన్నాం. ఇంకెక్కడితో ఈ రోజు ముగిసింది.